ప్రజెంట్ మనం అయితే బ్యాటరీ కార్లో జైన్ కేవ్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బ్యాటరీ కార్కి వచ్చి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత హిందూ కేవ్స్, తర్వాత బుద్ధిజం కేవ్స్, ఇక్కడ 3 రకాల కేవ్స్ అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం జైన్ కేవ్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కేవ్స్ చూసుకున్న తర్వాత హిందూ కేవ్స్ అలాగే బుద్ధిజం కేవ్స్ కూడా మనం చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఈ బ్యాటరీ కార్లో ఈ జైన్ కేవ్స్కి అయితే రావడం జరిగింది. अभी मैंने 2 लीटर की भर के लाया खा गई वो इधर से रखा ఇవి జైన్ కేవ్స్. జైన్ టెంపుల్ 4 లోపలికి వెళ్ళిపోతాను. इधर फोटो दी सही ना लगी इधर फोटो दी भगवान సెల్ఫీ ది ऐती ఇది జైన్ కేవ్స్ అండి. జైన్ కేవ్స్లో ఈ శిల్పాలు చూసారా? ఇదేమో నేను ఎవరు ఎక్కమన్నారా? చూస్తున్నారు కదండి, మరి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క గుహల బయట ఆ ఏనుగులతో చెక్కినటువంటి శిల్పాలని చూస్తున్నాం మనం. మరి ఈ యొక్క గుహల యొక్క ఇది అంతా కూడా అవుటర్ వ్యూ. ఇది బయట ఒక టెంపుల్ చెక్కి ఉండడం అయితే మనం చూస్తున్నాం, శివాలయం. అక్కడి నుంచి ఒక మరి ఈ గుహలోని లోపలికి వెళ్ళగానే ఒక సభా మండపం లాగా పెద్దగా ఉండడం అయితే జరిగింది. మరి మనకి టైం లేకపోవడం వల్ల గైడ్ని అయితే మనం పెట్టుకోవడం అయితే జరగలేదు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మరి ఇక్కడ ఒక గైడ్ని తీసుకుంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కళాఖండ అద్భుతాలు, విశేషాలు అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. మాకు టైం సరిపోకపోవడం వల్ల గైడ్ అయితే తీసుకోవడం అయితే జరగలేదు. తీసుకోకుండానే ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క శిల్పకళ నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో. మరి విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కొండ గుహల్లోని సీతారాముల పెయింటింగ్స్, అలాగే మరి
శివపార్వతుల పెయింటింగ్స్ కూడా మరి మా గైడ్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అవి అద్భుతమైన పెయింటింగ్స్. 600 బీసీ సంవత్సరం నాటి ఆ పెయింటింగ్స్ అండి అవి. ఇప్పటికీ కూడా కొంచెం పాడైపోయి కళావిహీనంగా కొంచెం కనిపిస్తుంటే మనకి లైట్ వేసి గైడ్ చూపించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శిల్పాలు, అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క గృహలో చూడవలసిన ప్రదేశం ఈ యొక్క బుద్ధుడి యొక్క టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టుగా మనకి ఉండడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కళా అద్భుతాలు, శిల్పకళ చాతుర్యం ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇటువంటి అద్భుతాలన్నీ కూడా మనం ఒకసారి విజిట్ చేసి చూస్తేనే ఆ యొక్క మనకి ఆ అనుభవం, ఆ యొక్క ఫీలింగ్ అనేది మనకి తెలుస్తుంది మరి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ యొక్క శిల్పాలు, స్తంభాల మీద చెక్కినటువంటి ఈ యొక్క డిజైన్స్ ఎంత అందంగా ఉన్నాయి. మొత్తం ఈ జైన్ కేవ్స్లో చూసుకుంటే 74 కేవ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క కేవ్స్కి ఒక్కొక్క చరిత్ర. ఒక చోట ఓం అంటే రీసౌండ్ వస్తుంది, ఇంకొక చోట స్తంభాల మీద కొడుతుంటే మరి మ్యూజిక్ అనేది రావడం విశేషం. అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్ ఈ జైన్ కేవ్స్లో చూసుకుంటే మీరు శిల్పాలన్నీ కూడా ఒకే విధంగా రాతి చెక్కడంతో ఉన్నాయి. రాళ్ళు అయితే చెక్కినవి కాదు, ఇవి ఆ కొండలోనే చెక్కిన ఒక అద్భుతాలు, కళాఖండాలు. ఇది వండర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పట్లో అయితే ఈ యొక్క కళాఖండాలని బహుశా చెక్కాలంటే కొన్ని వందల సంవత్సరాలు అయితే
तो मैंने पहले ही कहा कि सबसे लास्ट में बनी हुई केवल, इसलिए यहाँ का पेंटिंग अभी तक है, बाकी का पेंटिंग निकल के खत्म हो चुका है। पेंटिंग फेमस ये साइड पे जरा दिखाइए। हाँ हाँ, इधर एक मिनट इधर लाइए। हाँ ये देखिए, जरा थोड़ा इधर आइए। हाँ वो दिख रहा है, हाँ राइट। क्या इस साइड पे नहीं इसका सर जी थोड़ा सा पेंटिंग मैडम थोड़ा सा बैठ जाइए प्लीज। थोड़ा इधर ये एक निकाले, पूरा पेंटेड है। ये सेवक सेवक निकाल लिया। सेवक है, सेवक निकाल लिया ना, सेवक है, सेवक महावीर के सेवक है दोनों, इधर से दो हैं, इधर से दो हैं, हाथ में चौड़िया भी है, तो राजा महाराजा के ऊपर में ढलाते हैं ना। जरा टॉर्च मारिए। हाँ जी, हाँ। एक मिनट, थोड़ा थोड़ा हटिए, थोड़ा इधर। हाँ मैडम इधर। अच्छा अच्छा ओके। ఇదండి చూశారు కదా, ఇదే జైన్ గృహలో మొత్తం జైన్ కేవ్స్ మొత్తం 84 కేవ్స్ ఇవి జైన్ కేవ్స్. దీని తర్వాత మరి హిందూ కేవ్స్కి అయితే మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. ये हिंदू केव्स.
इधर जैन के ప్రజెంట్ మనం చూస్తుంది అయితే హిందూ కేవ్స్ ఇవి. ఇప్పుడు దాకా జైన్ కేవ్స్ చూసాము. Hi. How are you? Oh. Bhagavan. Hey. ఈ శిల్పకళా ఖండాలని చాలా చోట్ల ఇరిగిపోయినట్టుగా అలాగే ముక్కలు ముక్కలు అయినట్టుగా మనం చూస్తున్నాము. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో మరి ఎన్నోసార్లు ఈ యొక్క గృహాల మీద దండయాత్ర చేసి ధ్వంసం చేశారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగా చాలామంది సైన్యంతో వచ్చి చాలా మటుకు ధ్వంసం చేయగా ఇంకా ఆఖరికి ధ్వంసం చేయడం వల్ల అవలేని పక్షంలో తిరిగి వెళ్ళిపోయినట్టుగా మరి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు విగ్రహాలన్నీ కూడా ఇరిగిపోయి ఉండడం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇటువంటి కళాఖండ అద్భుతాలన్నింటిలో కూడా మరి చాలామంది హయాంలో ఎన్నోసార్లు దండయాత్రలు చేసి విరగొట్టినట్టుగా మరి ఇక్కడ చెబుతున్నారు.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ గుహలన్నీ కూడా 1600 BC హయాంలో రాష్ట్రకూటులు నిర్మించినట్టు ఈ అద్భుత కళాఖండాలని నిర్మించడంలో రాష్ట్రకూటులు ఒక ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన కళాఖండాలని చెక్కించడంలో రాష్ట్రకూటుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక్కడ నుంచి ఆ హిందూ కేవ్స్కి వెళ్ళిన తర్వాత కైలాస దేవాలయం ఒకటి మరి మనం చెక్కి ఉండడం చూడొచ్చు. కొండ పైనుంచి తొలుచుకుంటూ మరి ఎన్నో టన్నుల రాళ్ళని తొలగించి ఆ యొక్క దేవాలయాన్ని అయితే అలాగే నిర్మించారని చెప్పేసి మనం మరి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క శివాలయంలో ప్రముఖమైన అతిపెద్ద శివాలయం ఒకటి, శివలింగం ఒకటి ఉంటుంది. ఆ శివలింగాన్ని మనం తాకవచ్చు, అలాగే మనం తాకి అభిషేకం పూజ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కైలాస శివాలయంగా చెప్పుకుంటారు ఈ యొక్క శివాలయాన్ని. పైనుంచి తొలిచి మరి ఎన్నో వేల టన్నులని రాళ్ళని బయట వేసేసి మరి ఆ శివాలయాన్ని ఒక ఏనుగులు మండపం మీద మోసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ప్రధానమైన హిందూ కేవ్స్లో మరి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క శివాలయ కైలాస ఆలయము. చూడండి, ఇక్కడ ఏనుగులు ఆ యొక్క టెంపుల్ యొక్క మండపాన్ని తమ ఏనుగులు మోస్తున్నట్టుగా అయితే మరి మనం చూస్తున్నాం. ईश्वर कैलासपति मानकेश्वर
माथा लगा के दर्शन करना। जो भी दान दक्षिणा चढ़ाना अपनी इच्छा से। ईश्वरा कैलाशपति मानकेश्वरा, जो भी दान दक्षिणा चढ़ाना है अपनी इच्छा से चढ़ाना, माथा लगा के दर्शन करो। ईश्वरा कैलाशपति मानकेश्वरा, मन की कामना पूर्ण किए, माथा लगा के दर्शन करना। अपनी इच्छा से दान दक्षिणा जो चढ़ाना अपनी इच्छा से। कैलाश చూసారుగా ఫ్రెండ్స్, మరి మీకు వీలైనప్పుడు ఈ యొక్క అజంతా కేవ్స్ని సందర్శించండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి బయటికి ఇక్కడ వచ్చి బయటికి రాగానే ఈ యొక్క ఇక్కడ మార్కెట్ అయితే ఉంది. ఇందులో కీ చైన్స్, అలాగే రాళ్లతో చేసిన బొమ్మలు, వివిధ వస్తువులన్నీ కూడా మరి ఇక్కడ మనం అమ్మడం అయితే చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. జై హింద్.